ఆ భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం సాధన పాదంలో 5వ సూత్రము, అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్య. అంటే ఇంతక ముందు గత సూత్రంలో మనం ఏం తెలుసుకున్నామంటే, ఎప్పుడైతే మన చిత్తమున క్లేశములుంటాయో, ఇక్కడ క్లేశము అంటే అవిద్య అన్నాడు. అంటే ధ్యానము మనకు సమాధి పాదములో నిర్విచార సమాధి చెప్పాడు, సవిచార సమాధి చెప్పాడు. ఎవరికైతే చిత్తము ఏకాగ్రతలోకి రావడం లేదో వాళ్ళు నిరాశ పడకండి. మీరు వ్యవహారములో తపస్విగా ఉండగలుగుతున్నారు, ప్రతినిత్యము వేద స్వాధ్యాయం చేస్తున్నారు, చేసిన పనులని ఈశ్వరునికి సమర్పించుకోగలుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా గుప్త దానం చేస్తాం, ప్రేరణాత్మకముగా చెప్పడం వేరు, మనకు తెలిసిపోతుంది నేను ఈ రహస్యాన్ని ఇక్కడ ఎందుకు పెట్టాను అనేది, ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది మనకు తెలుసు. కానీ యశస్సు కోసం చేస్తారు ఈశ్వర ప్రణిధానం కాదు. అంటే తపస్సు ఉండాలి మనలో, వేద స్వాధ్యాయ శక్తి పెరగాలి, లేదా చేసిన పుణ్యకర్మల్ని పరమాత్మనికి సమర్పించుకోగలగాలి. అలా స్థితి మెరుగుపడితే అప్పుడు ఏమైపోతుంది, మనలో ఉన్న క్లేశములు అంటే అజ్ఞానము సుప్త అవస్థలోకి వెళ్తుంది. లేవలేని, గంతులు వేయలేని వార్ధాక్య స్థితికి వెళ్తుంది. అప్పటి వరకు గంతులేస్తుంది. నువ్వెలా ధ్యానం చేసుకుంటావు చూడు, అప్పుడు వాళ్ళని ఇలా తిట్టారు ఇలా తిట్టారు, ఇలా 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 నెమరు వేసుకోమని చెప్పింది. కానీ నిరంతర ప్రయత్నం వలన ఆ లోపల ఉన్న ఆలోచనలన్నీ కూడా అయితే ముసలివైపోతవి, శక్తిహీనమైపోతవి, లేదా ఒక మూలకు పడి ఉంటవి. ఈ విధంగా స్థితి క్షేత్రం ఉత్తరేషాం, నెమ్మది నెమ్మదిగా ఏవైతే మీకు అడ్డుగా నిలబడ్డాయో అవన్నీ క్షీణిస్తవి, శిథిలమైపోతవి, దగ్ధ బీజం అవుతవి, నిశ్శబ్ద స్థితికి వెళ్తవి అని చెప్తున్నారు. కానీ నిజంగా నాలో ఏ క్లేశం ఉంది? క్లేశం అంటే అజ్ఞానం. ఏ అజ్ఞానం ఉంది? అసలు దేన్ని అవిద్య అన్నారు అనంటే పతంజలి మహర్షి చెప్తున్నాడు, నిత్యమును అనిత్యం అనుకోవడం, అటులనే అనిత్య పదార్థాన్ని నిత్యం అనుకోవడం. ఇప్పుడు మనమందరము కూడా మరణం అంటేనే భయపడతాం, చావు శబ్దం విన్నామంటే చాలా భయపడతాం. సరే, ఇక భయపడద్దా అంటే ఒకరింటికి మనం వెళ్తాం, ఆ ఇంటిలో గతించారు ఎవరు? సంఘ జీవులము గనుక
సమయం ఇచ్చాము, ఓదార్పునిచ్చి వచ్చాము. ఏం కాదు అనుకుంటే తప్పకుండా మీకు అశుభం జరుగుతుంది. మీరు ఒక శవముని అతి దగ్గరగా దర్శించుకున్నారు. ఆ బంధువులని, ఎవరైతే శవాన్ని తాకారో ఆ బంధువులని మీరు తాకారు, పలకరించారు. ఆ స్థితిలో మీరు ఇంటికి వచ్చి స్నానం చెయ్యకపోతే తప్పకుండా మనకు అశుభం జరుగుతుంది. ఇక్కడ ఏమిటి అశుభం అంటే, శరీరము నుంచి చైతన్య తత్వమైన ఆత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు కొన్ని సెకండ్లలో కోటాన కోట క్రిములు అక్కడ ఉత్పత్తి చేసుకున్నవి. మన శరీరములో ఆ క్రిములను ఓడించగలిగే శక్తి మనకు లేదు. మనం వెంటనే స్నానం చేసి కొంచెం వెండి గ్లాస్లో ఒక 3 తులసి ఆకులు వేసుకొని తీర్థం తాగితే ఆ తులసి ఆకుల ప్రభావముతో శరీరంలో ప్రవేశించిన కీటాణువు నశించేది. మనం ఏం చేస్తాం, ఏం కాదబ్బా బాక్స్ లోనే పెట్టారు, ఏం కాదని సోఫా మీద కూర్చుని గంటకో 2 గంటలకు స్నానం చేస్తే అది అశుభమే. ఏ విధంగా వ్యాధి కణాలను మనం వృద్ధి చేసుకున్నాం. పాపం మన ఇంట్లో ఇంకెవరో బలహీనంగా ఉన్నారు. ఒక ఆవిడ కడుపుతో ఉండొచ్చు, ఇంకొక ఆవిడ మంచం పట్టి ఉండొచ్చు. వాళ్ళకు కూడా వ్యాధి కణాలు మంచిగా ప్రసాదం లాగా పెట్టాం. అది అశుభము. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత చనిపోయాడు అంటే నిజంగా ఆ వ్యక్తి ఆ శరీరములో లేడు. ఆ రూపంతో ఇక మనకెప్పుడు కనబడడు. ఆ రూపముతో మనకి ఇంకెప్పుడు కనబడడు. ఆ దేహంలో ఉన్నప్పుడు మనకి అతనికి ఉన్న శత్రుత్వమా మిత్రత్వమా ఏదిక మనకు జరగదు. కానీ ఆ శరీరాన్ని ధరించిన ఆత్మ అయితే ఏదైతే ఉందో అది మాత్రం పునర్శరీరాన్ని ధరిస్తుంది. అందుకనే ఆత్మను నిత్యముగా భావించండి, శరీరమును అనిత్యముగా భావించండి. ఆత్మ విషయానికి వస్తే శరీరం అనిత్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ పరమాత్మ సంబంధము తీసుకున్నప్పుడు శరీరం అనిత్యమే. కానీ శరీర ఉత్పత్తి తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ పరమాత్మ వీళ్ళిద్దరిని చర్చించుకున్నప్పుడు శరీరం అనిత్యమే, అది నిత్యము కాదు. ఎందుకంటే దీంట్లో అనేక మార్పులు మనం ప్రతినిత్యం చూస్తున్నాం. కావున శరీరం అనిత్యం. కానీ ఇప్పుడు కేవలం మనం ఒక శరీరాన్ని తీసుకుంటే, ఆత్మ పరమాత్మ సబ్జెక్టును పక్కన పెట్టాం, శరీరాన్ని పరిశీలించుకుంటూ వెళ్తూ ఉంటే ముందు ఇంద్రియాలను తీసుకున్నాం. మనకు ఇంద్రియాలు అనిత్యంగా అగుపడుతున్నది. అందుకేమంటాడు, పంచ తన్మాత్రల నుండి ఇంద్రియాలు. ఇంద్రియాలు లేవు కానీ అక్కడ పంచ తన్మాత్రలు ఉన్నవి. అంటే ఇంద్రియాలను తీసుకుంటే పంచ తన్మాత్రలు నిత్యమైనవి, ఇంద్రియాలు అనిత్యం. మళ్ళీ కేవలం పంచ తన్మాత్రల్ని తీసుకున్నా. పంచ తన్మాత్రలు తీసుకున్నప్పుడు ఏమైపోయింది, అక్కడ అహంకారము నిత్యంగా కనబడుతుంది, పంచ తన్మాత్రలు అనిత్యంగా కనిపిస్తుంది, అనిత్యముగా ఉన్నది. మళ్ళీ అహంకారం దగ్గరికి వెళ్ళిన, అహంకారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది, మహత్తత్వము నిత్యంగా కనబడింది, అహంకారము అనిత్యమైంది. మహత్తత్వం దగ్గరికి వెళ్ళినాం. ఇప్పుడు ఏమైంది, సత్వరజ పరమాణువులు నిత్యంగా కనబడ్డవి, మహత్తత్వము మొత్తానికి శరీరములో ఏవైతే మూల కణాలు ఉన్నాయో అవి కూడా ఏమైపోయినవి,
శరీరములో ఉండే మూల కణాలు కూడా అక్కడ నిత్యమైంది. నిత్యమే. అర్థమైందా? రూపాంతరం అవుతున్న దాన్ని మనం అనిత్యం అంటున్నాం. అందుకనే ఇక్కడ శరీరమును ఆత్మ పరమాత్మతో వర్ణించినప్పుడు శరీరం ఏమైంది? అనిత్యమైంది. అనిత్యమైంది. కానీ కేవలం శరీరాన్ని తీసుకున్నప్పుడు అది నిత్యం అవుతుంది. ఏ పదార్థము నిత్యం ఉంది అందులో? మూల కణాలు నిత్యముగా ఉన్నవి. వాటి నుండి రూపం మారుతుంది, అది అనిత్యమైనది. అందుకనే సిద్ధాంతాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ వ్యక్తినైతే మనం కోల్పోయామో ఆ వ్యక్తికి సంబంధించిన ఆత్మ అక్కడ లేదు. స్థానాంతరమైంది, దేశాంతరమైంది, కాలాంతరమైంది. ఒక వ్యక్తి ఒక నామముతో మన మధ్యలో 100 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు, 90 ఏండ్లు భర్త పేరుతో, అన్న పేరుతో, తండ్రి పేరుతో, ఇంకేదైనా బంధుత్వంతో మనం పిలిచిన ఆ విశేష నామాలన్నీ కూడా ఆ శరీరం ఉన్నంత వరకు ఉన్నవి. అతని శరీరం వదిలేసినాక ఆయన లేడు. ఆ విశేష నామాలతో లేడు, కానీ తన స్వరూపముతో ఉన్నాడు. స్థానాంతరమయ్యాడు, దేశాంతరమయ్యాడు. ఈ దేశంలో పుట్టాడో ఇంకో దేశంలో పుట్టాడో మనకి తెలియదు. శరీరం కూడా ఏమైపోయింది? స్థూల మూల ప్రకృతిలోకి వెళ్ళిపోయింది. ఈ తత్వము తెలియక మనమంతా చనిపోయాడంటే ఇక మళ్ళీ కనబడడు, మళ్ళీ మనం చూసుకోము అని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ 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 వర్తమానంలో మనమున్నాము. ఈ దేహములో మన లక్ష్యాన్ని, మన కర్మల్ని ఏం చేసేసుకున్నాం? మనం పక్కకు పెట్టేసి ఇది కూడా అనిత్యమే. నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉంటావా? దాన్నే తపస్సు అన్నాడు. స్థితిలో భయంకరమైన తుఫాన్ ఏర్పడింది. ఇప్పుడు విజేతము కూడా, నాన్న చాలా గట్టిగా ఉండే అమ్మా, సడన్ గా సిక్కైండు. కాదు, శరీర ధర్మములో ఈ తుఫాన్ ఉంది. మనం ఊహించుకున్నాం, మనమందరం అనుకుంటున్నాం. వయసులో ఉన్నప్పుడు మనమందరం ఏమనుకుంటాం? నాకు ముసలితనమే రాదు, నా దగ్గర ఉన్న ఐశ్వర్యముతో ఎంత జీవితాన్ని మనం ఆస్వాదిస్తామంటే రక్త సంబంధికులను కూడా మనం లెక్క చెయ్యం. ఎందుకు? ఈ ధనమంతా నాకే సొంతం, ఈ ధనమంతా నాతో వస్తుంది అని ఇలా పట్టుకుంటాం. కానీ వ్యాధి ఆ ఐశ్వర్యాన్ని అనుభవింపజేయనివ్వదు. ముసలితనము ఆ ఐశ్వర్యాన్ని అనుభవింపజేయదు. మరణమైతే మొత్తానికి మన నుంచి ఆ ఐశ్వర్యాన్ని కంప్లీట్ దూరం చేస్తుంది. చాలాసార్లు జనాలు పిండ ప్రదానం పెడుతూ ఉంటారు కదా. నేను అనుకున్నాను ఒక్కొక్కసారి వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చి తింటారు, పెట్టాలి అని. ఇప్పుడు నేనే ఉన్నాను, నా 3 పిల్లల గురించి ప్రతిరోజు ఈశ్వర ధ్యానములో వీళ్ళ యోగక్షేమాలని ప్రార్థిస్తాను కదా. మరి నేను ఇంతక పూర్వం ఏ జన్మలో ఎవరినైతే వదిలేసి వచ్చానో నాకు ఒక్క రోజు కాదు కదా, ఒక్క సెకండ్ కూడా వాళ్ళు జ్ఞప్తిలోకి లేరు అంటే
ఆ బంధం అక్కడికి. అది బర్త్డే రోజు గుర్తుకు రాదు, మధ్యలో కూడా ఎప్పుడు పూర్వజన్మ సంబంధికులు మనకు వేసుకుని నెమర వేసుకుంటారు. ఈ సృష్టి, బ్రహ్మాండము, పరమాత్ముడు, ఇంత అద్భుతమైన స్థితి అంతా చూస్తున్నాం కదా, ఇవాళ ప్రయత్నం చేద్దాం, నేను ముందు ఎక్కడుండే తెలుసుకుందాము అని. అది రహస్యం, తెలియనిప్పుడు. అందుకనే పరమాత్ముని అనుగ్రహము, మన కర్మలు ఎప్పుడు పురుషార్థం మీద ఉండాలి, ఎప్పుడు యవ్వనంలో ఉండాలి. మన ఆలోచనలు, మన ప్రయత్నం, మన తపశ్శక్తి ఎప్పుడు కూడా వేగముగా ఉండాలి. అదే అనిత్య అంటే అనిత్య పదార్థమును నిత్యముగా భావించడం, నిత్య పదార్థాన్ని అనిత్యముగా భావించడం అవిద్య. నిన్న మనకు మంచి యశస్సు లభించింది, ఇన్ని శాల్వాలు కప్పారు, ఒకదాని మీద ఒకటి, 100 షాల్స్, ఎన్నో పువ్వులు చల్లారు, ఇంకా పూల తోట కూడా సరిపోదు అంత పువ్వులు చల్లారు. ఈరోజు ఈగ కూడా మన చుట్టూ ఉండదు. ఈరోజు కోటాన కోట్ల ఈగలు ఉన్నవి, రేపు ఐశ్వర్యం ఉంటది. ప్రపంచంలో ఐశ్వర్యము శాశ్వతము కాదు, కష్టాలు శాశ్వతము కాదు. అన్నింటిని అనుభవించాల్సిందే, అన్నింటినీ ఎదుర్కోవలసిందే. అందుకని ఈ అవిద్య నుండి, ఈ భ్రాంతి జాలము నుండి, ఈ అపోహాల నుండి, ఈ తొందరపాటు నుండి, నాది 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 అనే పరిచయాల నుండి కాస్త కనీసం ఒక 2 గంటలన్నా రోజుకి విముక్తి అయ్యే ప్రయత్నం చెప్తూ. ఓం శాంతి శాంతి శాంతి.